చేసుకుంటున్నారు బ్రషింగ్. ఇలా 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 అలా చేసుకోకూడదు. ఎప్పుడైనా పై పళ్ళు కిందకి పళ్ళు తోడుకోవాలి, కింద పళ్ళు పైకి బ్రష్ చేసుకోవాలి. లోపల వైపు ఇలా బ్రష్ చేసుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. పేస్ట్ కూడా మనం చిన్న బట్టని గింజంత పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. బ్రష్ అంతా పేస్ట్ ఏమి పెట్టిన అవసరం లేదు. పళ్ళ ఆరోగ్యం గురించి పళ్ళ డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనకి ఎన్ని రకాల పళ్ళు ఉంటాయి? శాశ్వత పాల దంతాలు, శాశ్వత దంతాలు. అవునా? డెస్టోస్టీ, పర్మనెంట్. 2 రకాల పళ్ళు ఉన్నాయా? ఏ పళ్ళు ఊడతాయి? పాల దంతాలు ఊడతాయి, పర్మనెంట్ పళ్ళు వస్తాయి. ఓకేనా? కాబట్టి పంటికి పైన కనిపించే ధాతువు అంటే తెల్లగా, అందరి పళ్ళల్లో తెల్లగా ఉంటది కదా, ఏంటది? ఎనామిల్ అంటాం. దాన్ని 3 పొరలు ఉంటాయి పంటిలో. ఎనామిల్, దాని కింద భాగం పసుపు కలర్ లో ఉంటుంది, ఎల్లో కలర్, అది వచ్చేసి నీటిని అంటాం. ఆ తర్వాత గుజ్జు భాగం ఎరుపు కలర్ లో ఉంటుంది, అది వచ్చేసి పల్ప్ అంటాం. ఓకేనా? ఆ తర్వాత మిగతా పళ్ళంతా ఎముకలో ఉంటుంది. అర్థమైనా? అది మనకి కంటికి కనిపించదు. పంటికి చుట్టూ రక్తనాళాలు వస్తాయి. పంటి చుట్టూ ఒక స్ట్రక్చర్ అంటే ఒక గోడ పట్టినటువంటి నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణం ఏంటది? చిగురు. దాన్ని పెరోడాషం అంటాం. చిగురు అంతా కూడా పళ్ళని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అవునా? ఇన్ఫెక్షన్ ఏదన్నా వస్తే చిగురుకు వచ్చినా పంటికి వచ్చింది. అవుట్ బ్రష్ అక్కడ ఉంది కదా, అన్ని భాగాలు బ్రష్ చేసుకోవాలి. 4 కూడా బ్రష్ చేసుకోవాలి. ముందు భాగం, వెనక భాగం, పై భాగం, చుట్టుపక్కల భాగాలన్నీ చేసుకుంటూ 4 కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగంటే సంకీర్ణ పెట్టి ఇలా బాగా ఎక్కువ చేయడం. అలా చేస్తే అవుతుందంటే పంటి మీద 4 మీద ఉండే రుచిముద్దలు ఉంటాయి, టేస్ట్ బడ్స్ అంటాం, అవి పోతాయి. ఓకేనా? ప్రతిదీ ఒక లెవెల్ వరకే ఉండాలి. మనం ఎక్కువ చేయకూడదు. ఏది ఎక్కువ చేసినా నేర్చలు వెళ్ళినట్టే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? బ్రష్ చేస్తున్నారు. ఆ తర్వాత డెంటిస్ట్ తర్వాత స్కూల్కి ఎంత హెల్దీగా ఉండాలి, ఏం చేయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గర ఎవరి 6 మంత్స్కి ఒకసారి పన్నుని ఎలా సేవ్ చేసుకోవాలి, చెకప్,